ఓ శ్రీ గురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సహిత గోదారంగనాథస్వామినే నమః. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు గోదాచరితం కార్యక్రమానికి స్వాగతం. ఓంగియులగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంపా వైకుంచాత్తి నీరాడినాల్ திங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கி பெருங்கண்ணலூடு கயலுகள ஓங்கவளை போதில் பொறிவண்ணு கண்படுப்ப தேங்காதே உக்கிருந்து சீர்த்தமுலை வற்றி வாங்க குடம் நிழைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ రెంపావాయ్. గోదా తల్లి మూడవ నాటి బ్రాహ్మీ ముహూర్తంలో తాను నిద్రలేచి తన చెలులందరినీ చక్కగా మేలుకొలుపుతోంది. ఈ మేలుకొలపడం అనేటటువంటిది ఏమిటి అంటే మేలు కలిగేటట్టుగా చేయడం. తాను ఎలాగూ నిద్రించలేదు. చెలుల్లో కూడా కొంతమంది ఈమెను అనుసరించేవారు నిద్రించి ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ వీరందరినీ ప్రత్యేకంగా తానే మేలుకొల్పడం ఏమిటి అంటే వీరందరిలోనూ ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని తాను మేల్కొల్పుతూ ఉన్నది. అలా మేలుకున్నటువంటి భగవత్ చైతన్యం జ్ఞాన స్నానం చేసి పరమాత్మని చేరుకోవడానికి తగినటువంటి అర్హతని పొందుతూ ఉంటుంది. అందుకని అందరినీ లేచి రమ్మని చెప్పి, లేచిరావే సెజ్జనుజ్జగించి నువ్వు పడుకున్నటువంటి పక్కని వదిలిపెట్టి లేచి రమ్మని వారందరినీ మేలుకొలుపుతూ ఉంది. అలా మేలుకొలిపే సందర్భంలో ఏం చెప్తోంది మూడవ నాడు అంటే, పెరిగి లోకాలు కొలిచినటువంటి పురుషోత్తముని కీర్తించి నోము అనేటటువంటి వంకతో మేమందరం స్నానాలు చేస్తే దేశమంతా కూడా నెలమూడు వానలు కురిసి ఈతి బాధలు తొలుగుతాయి. ఎందుకు తాము ఈ స్నానం చేస్తున్నామో చెప్తోంది. వ్రతం యొక్క ఫలం చెప్తోంది. ఫలశ్రుతి అని చెప్తారు. రెండవ పాసురంలో వ్రత నియమాలు చెప్పింది. మూడవ పాసురంలో వ్రతం యొక్క ఫలశ్రుతి చెప్తోంది. అంటే ఈ వ్రతం చేయడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుంది, ఎందుకోసం తాను ఈ వ్రతం చేస్తున్నాను అన్న సంగతిని చెప్పింది. ఎందుకు అంటే తామందరము కలిసి ఈ వ్రతం గనక చేసినట్టయితే, ఈ వ్రత నియమంలో భాగంగా కలిసి స్నానం గనక చేసినట్టయితే దేశంలో 3 నెలల వానలు పడి ఈతి బాధలు తొలగుతాయట. అంతేకాకుండా అలా వానలు పడడం వల్ల బాగా పెరిగి ఎర్రగా పండినటువంటి వరి చేలల్లో చేపలు పైకి ఎగురుతూ కనపడతాయట. అక్కడే ఉన్నటువంటి వరిచేల పక్కనో లేక వరిచేలల్లో ఉన్నటువంటి నీళ్లల్లోనో పెరిగినందువల్ల ఉన్న ఎర్రని తామరల మీద తుమ్మెదలు జుమ్మని మోగుతూ నిద్రిస్తూ ఉన్నాయి. ఎందుకని అంటే ఇంకా తెల్లవారలేదు. తెల్లవారి సూర్యోదయమయ్యి సూర్యకిరణాలు తామర పూల మీద సోకితే అప్పుడు తామరలు విచ్చుకుంటాయి. ఎప్పుడు విచ్చుకుంటాయా? విచ్చుకోంగానే ఎప్పుడు తామరల్లో ప్రవేశించి అందులో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిద్దామా అని చెప్పి తుమ్మెదలు వచ్చి ఆ తామరల మీద సిద్ధంగా కూర్చుని ఉన్నాయట. అంతేకాకుండా మేము ఈ పాటలు ఈ వ్రతం చేసి ఈ వ్రత నియమంలో భాగంగా అందరం కలిసి స్నానం గనక చేసినట్టయితే
ఈ బృందావనంలో ఉన్నటువంటి ఆవుల వద్దకి ఎవరైనా వెళ్ళి అలా కూర్చుంటే చాలు, పొదుగులు ముట్టుకోకుండానే తీసుకువెళ్ళినటువంటి పాత్రలన్నీ నిండేటట్టుగా పాలని ఇస్తాయి. ఆ విధమైనటువంటి సంపదలు లోకానికి కలుగుతాయి గనక మనమందరం కలిసి స్నానం చేద్దాం. ఈ స్నానం చేసినందువల్ల లోకానికి శుభం కలుగుతుంది అని చెప్పి చెలులందరినీ మేల్కొల్పుతూ ఉన్నది గోదాదేవి. పాసురంలో మనకు కనపడేటటువంటి విశేషాలు అత్యద్భుతంగా ఉంటాయి. ఏమిటి అంటే, గోదాదేవి భూజాత అని లోకంలో మనకు కనపడుతూ ఉంది. అంటే భూదేవి చేత ఇవ్వబడింది అన్నని ఆ తల్లికి మనం గోదా అని పేరు తండ్రిగారు పెట్టుకున్నారు అని విన్నాం. అంతేకాదు ఈవిడ సాక్షాత్తు భూదేవి యొక్క అవతారంగా కూడా చెప్పుకుంటూ ఉన్నాం. భూదేవి అనంగానే భూమి మీద ఉన్నటువంటి సమస్తం ఆవిడలో భాగమే గనక భూమాత పులకరించింది అంటే పంటలు పండుతాయి. ఎలా అంటే ప్రతి గరిక మొలక కూడా భూదేవి యొక్క పులకాంకురంగా చెప్పబడుతూ ఉంటుంది. అంటే వాన పడంగానే ఆ గరికలు చిన్న చిన్న చిగుళ్ళుగా వస్తాయే, ఈ చిగుళ్ళన్నీ ఏమిటి? భూదేవి పులకరించిందిట. ఆ పులకాంకురాలే అలా చిన్న చిన్న గగుర్పాటుగా కనపడేటటువంటి మొగ్గల్లాగా ఉన్నాయని దాన్ని చెప్తూ, ఈ వ్రతం యొక్క ఫలం ఏమిటి అంటే, తాము వ్రతం చేస్తే 3 నెలలు వానలు పడతాయి అంది. ఈ మాట ఇక్కడే కాదు, గోపికలు కూడా ఈ కాత్యాయని వ్రతం ఎందుకు చేస్తున్నారు అని అంటే ఏం చెప్పారు అంటే, వానలు పడాలని మేము వ్రతం చేస్తున్నాము అని చెప్పారు వాళ్ళు. లేకపోతే అందరూ ఒప్పుకుంటారా? కృష్ణుడు మాకు ప్రాణనాథుడుగా కావాలని మేము వ్రతం చేస్తున్నాము అంటే ప్రాణనాథుడేమిటి? అర్థం కానటువంటి వాళ్ళు నాథుడు అన్నటువంటి పదానికి అశ్లీలమైన అర్థాన్నే తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ వీళ్ళు మాత్రం అలౌకికమైనటువంటి అర్థంతోనే ప్రాణనాథుడు కావాలి అని చెప్పి కాత్యాయని వ్రతం చేశారు. కానీ మిగిలినటువంటి వాళ్ళకి అర్థం కాదే. అందుకని మీరు వ్రతం ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వాళ్ళందరూ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, వానలు పడాలని మేము వ్రతం చేస్తున్నాము. వానలు పడితే ఏం జరుగుతుంది? పచ్చిక బాగా పెరుగుతుంది. పచ్చిక బాగా పెరిగితే ఆవులు బాగా ఆహారం తీసుకుంటాయి. తీసుకోవడం వల్ల పచ్చిక వాటికి ఆహారం కదా, వాటికి కసవు దొరుకుతుంది. కసవు దొరికేటప్పటికీ బాగా తిని చక్కగా పాలిస్తాయి. చక్కగా పాలిస్తే గోకులమంతా పచ్చగా ఉంటుంది. వాళ్ళ సంపదంతా గోవులే కదా. గోవులకి మేలు కలుగుతుందన్న ఏ పని చేయడానికైనా గోపకులు సిద్ధంగా ఉంటారు. కనుక గోపకులకి మనసుకి హత్తుకునేటట్టుగా వానలు పడడం కోసం మేము ఈ కాత్యాయని వ్రతం చేస్తున్నాము అని గోపికలందరూ చెప్పారు. అదే మాట ఇక్కడ గోదమ్మ మనకి తెలియచెప్తూ ఉంది. ఏమని అంటే, మనమందరం కలిసి స్నానం చేద్దాం రండి. ఎవరిక్కడ మనమందరం అంటే, విల్లిపుత్తూరులో ఉన్నటువంటి విష్ణుచిత్తుడి చేత పెంచబడిన గోదాదేవి ఆవిడ చెలులైనటువంటి విల్లిపుత్తూరు వాసులు కాదు. వాళ్ళెవరు అంటే, గోదమ్మ దృష్టిలో గోకులంలో ఉన్నటువంటి గోపికలే. తానొక గోపిక, మిగిలినటువంటి చెరులందరూ గోపికలే. కనుక అందరం కలిసి మనం వెళ్ళి చక్కగా ఈ స్నాన వ్రతం చేద్దాం. ఈ వ్రత ఫలంగా మేఘాలు బాగా వర్షిస్తాయి. వర్షించి 3 నెలల వానలు పడతాయి. దీనికి 2 రకాల అర్థాలు చెప్తారు. నెల 3 వానలు అంటే నెలకి 3 వానలు పడతాయి అని, లేదు 3 నెలలు వానలు పడతాయి అంటే సంవత్సరంలో 3 నెలలు వానలు పడితే మిగిలినటువంటి 9 నెలలకి సరిపడినటువంటి నీరు లభ్యమవుతుంది, పంటలకి కావలసినటువంటి నీరు లభ్యమవుతుంది అని. ఏది ఏమైనా ఎంతవరకు కావాలో అంతవరకు నీళ్లు లభ్యమవుతాయి. అంతేకాకుండా ఏమిటిట, ఈతి బాధలు తొలగి దేశము సుభిక్షంగా ఉంటుంది. ఎవరైనా సరే ఏదైనా ఒక వ్రతం చేశారు అంటే నాకు మేలు కలగాలి అని చేయడం స్వార్థమవుతుంది. అందువల్ల ఎక్కువ ఫలితం లభించదు. నేను చేసేటటువంటి వ్రతం లోకానికి హితం కావాలి, 10 మందికి మంచి జరగాలి, జగత్ కళ్యాణం జరగాలి, సర్వే జనా సుఖినో భవంతు అని అనుకుని చేసినటువంటి వ్రతం ఎక్కువ ఫలితం ఇస్తుంది. తాము చేసేటటువంటి వ్రతం వల్ల దేశం ఈతి బాధలు లేకుండా సుభిక్షంగా ఉంటుందిట. ఈతి బాధలంటే మానవులకి లోకంలో 6 రకాలైనటువంటి కష్టాలు ఉంటాయండి. ఇవి మన చేతుల్లో ఉన్నవి కాదు. కొన్ని మనం తెచ్చిపెట్టుకునే కష్టాలు ఉంటాయి, కొన్ని మన ప్రయత్నం లేకుండా వచ్చేటటువంటి కష్టాలు ఉంటాయి. అటువంటి కష్టాల్లో ఒకటి అతివృష్టి. మన చేతిలో ఉందా? ఎక్కువ వానలు పడి పంటలన్నీ కొట్టుకుపోతున్నాయి అన్నది మనం చేయగలిగింది కాదు. పైగా దీనివల్ల ఏం జరుగుతుంది, చెరువుల్లో నీళ్లు నిలవ ఏవైతే ఉన్నాయో అవన్నీ
కట్ట కొట్టుకుపోయి నీటి చుక్క లేకుండా అయిపోతుంది. అతివృష్టి వల్ల వచ్చేటువంటి సమస్యలు మనకి తెలుసు. రెండవది అనావృష్టి, అస్సలు వాన అన్నది పడకుండా ఉండడం. మూడవది ఎలుకలు విజృంభించాయంటే అసలు తినడానికి ఆహారం అన్నది ఏమాత్రం ఎక్కడా మిగలదు. నాలుగవది చిలకలు అంటే పక్షులు. ఈ బిలబిలాక్షులు తినిపోయే తెలలు పెసలు అని చెప్పి శ్రీనాథుడు బాధపడ్డాడే. పక్షులు ఒకసారి వచ్చాయంటే ఒక గుంపుగా వస్తాయండి. పక్షులు 1, 2 రావు, గుంపుగా పక్షులు వచ్చాయంటే ఉన్నటువంటి పంటనంతా క్షణంలో మాయం చేసేయగలవు. ఈ పక్షులు ఎప్పుడు వస్తాయో, ఎలా వస్తాయో, ఎందుకు వస్తాయో ఎవరు చెప్పగలిగింది కాదు. మరొకటి మిడతలు, చిన్న చిన్న పురుగులు ఉంటాయే, ఇవన్నీ వచ్చి పంటలన్నింటినీ తినిపోతాయి. ఇంకన్నింటికన్నా పెద్దది ఉంది, ఇది తెలిసిందే అనుకోండి, ప్రభువు అంటే దుష్టరాజు అని చెప్పారు. దుష్టుడే అవక్కర్లేదు, రాజు అంటే మనం ధనం ఎక్కువ సంపాదిస్తే పన్ను రూపంలో వసూలు చేస్తాడు, దాచిపెట్టుకుంటే తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. రాజు అన్నవాడు సరైనవాడు కాకపోతే సంపాదించిన సంపాదన ఏది మన దగ్గర ఉండదు. అందువల్ల ఈ 6 రకాలైనటువంటి బాధలు ఉంటాయి. వీటిని ఈతి బాధలు అన్నారు. పెరిగి లోకాలు కొలిచినటువంటి వాడు ఉత్తముడు. ఎవరు పెరిగి లోకాలు కొలిచినవాడు? చూడ్డానికి 3 అడుగుల వాడుగా వచ్చి 3 అడుగులు నాకు దానం ఇయ్యమని అడిగి ఆ తరువాత ఒక్కొక్క అడుగుతో ఒక్కొక్క లోకాన్ని కొలిచి 3వ అడుగు ఎక్కడ పెట్టను అని చెప్పి బలిచక్రవర్తి యొక్క నెత్తిన పెట్టి పాతాళ లోకానికి పంపించినటువంటి భక్తజన రక్షకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని గురించి పాడాలి. ఇక్కడ బలిచక్రవర్తి కథకు చెప్పుకునేటప్పుడు అయ్యో బలిచక్రవర్తిని ఎందుకు వామనుడు ఇలా శిక్షించాడు అంటే, వామనుడు బలిచక్రవర్తిని సంహరించలేదు, శిక్షించాడు. తప్పు చేసినటువంటి తన భక్తుడిని శిక్షించాడు. తనది కానటువంటి వస్తువుని లాక్కున్నాడు. ఇంద్రుడి దగ్గర నుంచి ఇంద్రుడి రాజ్యాన్ని లాక్కున్నాడు కనుక ఇంద్రుడి రాజ్యం ఇంద్రుడికి అప్పచెప్పి నీ రాజ్యం పాతాళంలో ఉంది, వెళ్ళిపో పాతాళానికి, దానం చేస్తాను అని ఒక మాట చెప్పి ఆ మాట మీద నిలబడినటువంటి సత్యనిష్ట ఉన్నటువంటి వాడివి గనక సంవత్సరంలో 3 రోజుల పాటు భూలోకాన్ని పరిపాలించుకో అనేటటువంటి వరాన్ని కూడా ఇచ్చాడు. ఈ సంగతిని మనం గుర్తు చేసుకుంటే దానగుణము అనేది ఎలా ఉంటుందో తెలియాలి. మేఘానికి దానగుణం ఉన్నప్పుడు మాత్రమే వర్షాలు బాగా పడతాయి. వర్షాలు బాగా పడితేనే లోకం సుభిక్షంగా ఉంటుంది. ఇలా ఉన్న లోకం ఎలా ఉంటుంది? వర్షాలు బాగా పడితే వరిచేలల్లో ఉండేటటువంటి నిలవ ఉన్న నీళ్లల్లో చేప పిల్లలు ఎగిరిపడుతూ ఉన్నాయట. అంటే ప్రకృతిని ఎంత బాగా ఈవిడ గమనించి వర్ణన చేసిందో చూడండి. ఒక రకంగా ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప తత్వం గోదాదేవి రచించినటువంటి పాసురాల్లో ఉన్నది అని చెప్తున్నామే, దానితో పాటుగా ప్రకృతిని వర్ణించినటువంటి సందర్భం కూడా మనకు అధికంగా ఉంటుంది. ఆ ప్రకృతి కూడా ఎటువంటిది? ప్రకృతి అన్నది ఏదో లౌకికమైన విషయం అనుకోవక్కర్లేదు. పరమాత్మ యొక్క విలాసమే ప్రకృతి. భగవంతుడు ఎప్పుడైతే అనుగ్రహించాడో అప్పుడు వరి బాగా పండుతుంది. గింజను కనపడదే ప్రభువు కరుణ అంటారు. అంటే ప్రతి గింజ పాలు పోసుకుని తప్ప కాకుండా ఆ పాలు గట్టిపడి ఒక బియ్యపు గింజగా వడ్ల గింజ లోపల మారింది అంటే అది భగవంతుని యొక్క కరుణ కదా. లేకపోతే ఎన్ని తప్పలుంటలేదు, ఎంత తాలుగా పోవటం లేదు. అలా కాకుండా గింజలు నిలిచి పాలు పట్టి ఆ పాలు గట్టిపడి గింజగా మారింది అంటే అందులో భగవంతుని కరుణ ఉంది అని గుర్తించవలసిన అవసరం ఉంది. అలా చక్కగా పండినటువంటి వరిచేల మధ్యలో ఉన్నటువంటి నీళ్లల్లో చేపలు ఎగిరిపడుతూ ఉన్నాయట. ఇది చేపలు ఎగిరిపడేటంత నీళ్లున్నాయంటే జల సమృద్ధి ఎంత బాగా ఉందో మనం గమనించాలి. అలాంటి జల సమృద్ధి ఉన్న చోటే పక్కనే ఉన్నటువంటి కొలనులో ఉన్న తామర పూల మీద
తుమ్మెదలు సిద్ధంగా ఉన్నాయి, ఎప్పుడు విచ్చుకుంటాయా లోపల ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిద్దామా అని. ఆధ్యాత్మికత అంటే సౌందర్య రాహిత్యం కాదు, ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్నంతా భగవంతుని యొక్క విలాసంగా గమనించి ఆనందిస్తూ దాన్ని కూడా ఆస్వాదిస్తూ వెళ్ళడమే ఆధ్యాత్మికత. కనుక ఈవిడ దాన్ని కూడా గమనించమంటోంది. అంతేకాదు ఏమవుతుందిట, వీడు కానీ చక్కని వ్రత నియమాలు పాటించి వ్రత నియమంలో భాగంగా స్నానం గనక చేసినట్టయితే, అసలు ఈ వ్రతానికే స్నానవ్రతము శ్రీవ్రతము అనే పేర్లున్నాయనుకున్నాం, అలా గనక చేసినట్టయితే మేఘాలు బాగా వర్షించి పంటలు గరిక బాగా పెరుగుతుంది గనక ఆవులు బాగా బలిష్టంగా ఉంటాయి. ఉండేమవుతాయి, ఎవరైనా వెళ్ళి పాత్ర ఇలా పొదువు దగ్గర పెడితే సిరాలను ముట్టుకోకుండానే అందులోంచి పాలు బాగా వర్షించి దాని నిండా పాత్రల నిండా పాలు వస్తాయిట. ఇటు పాడి అటు పంట ఈ రెండూ ఉండాలి అని చెప్పి గోదాదేవి చెప్తూ ఉంది. ఈ రెండూ ఉన్నట్టయితే దేశం సుభిక్షంగా ఉంటుంది, ఈతి బాధలు ఉండవు, కరవులు ఉండవు. అందుకే ఎవరైతే గోదాదేవి రచించినటువంటి తిరుప్పావు చదువుకుంటారో అది చదివినటువంటి వారికి ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుంది, మన సమాజం పట్ల ప్రేమ కూడా పెరుగుతుంది. సమాజం పట్ల ప్రేమ ఉంది అనడానికి నిదర్శనం ఏమిటి, పాడి పంట సమృద్ధంగా ఉండి అందరికీ కావలసినంతటి ఆహారం లభ్యం కావాలి అనేటటువంటి సంకల్పం చేసుకోవడమే సమాజం పట్ల మనకు ఉండేటటువంటి ప్రేమకి నిదర్శనం. ఇలా నిత్య సంపదలు ఉండేటట్టుగా మనం స్నానవ్రతాన్ని ఆచరించినట్టయితే లోకానికంతా మేలు కలుగుతుంది అని చెప్తూ అసలు ఈ పంట ఇలా పండడానికి కారణాన్ని చమత్కారంగా చెప్తుంది. ఏమంటే ఆ కృష్ణుడు మురళిని గానం చేస్తూ ఉంటే ఆ మురళి గానానికి పులకరించి ఆ పులకలతో ప్రేమలో మునిగిపోయి వరిచేలు ఇంత పంట పండాయి. ఎందుకు పండాయి ఇంతగా పంట? ఎలా పండాయి అంటే, ఇలా వరి చిన్న దుబ్బులుగా ఉంటాయి, మొక్కలు ఇంతంత ఎత్తే పెరుగుతాయి, లేదా ఇంత ఎత్తు పెరుగుతాయి. అలా పెరిగినటువంటి వరి దుబ్బులు నిలబడలేక కంకులకున్నటువంటి బరువుతో ఇలా వంగిపోతాయి. ఇలా ఇంత వంగిపోయేటంత బరువుగా వరి కంకులు నిండుగా ఉన్నాయి అంటే ఎందుకు అంటే, కృష్ణుడు యొక్క మురళిగానాన్ని విని ఆ పాటకి పులకరించి ఒళ్ళంతా ఉబ్బిపోయి ఆ ఉబ్బింది కాస్త గింజలాగా తయారైందిట. అందువల్ల గరిసెలన్నీ ఈ ధాన్యంతో నిండుతాయి. ధనుర్మాసం వచ్చేటటువంటి సమయానికి పంటలు ఇంటికొచ్చి గాదెలు నిండేటటువంటి సమయం. గింజ గింజలో ఏం కనపడుతోంది? ఇది ఆధ్యాత్మిక దృష్టి. అందంగా చేపలు ఎగిరిపడుతూ ఉన్నాయి, చూడ్డానికి బాగుంది, అందంగా ఉన్నది అనేది లౌకిక దృష్టి. ఆధ్యాత్మిక దృష్టి ఏమిటి అంటే ప్రతి గింజలోనూ కృష్ణుడి యొక్క అనుగ్రహం, ప్రేమ అన్నది మనకి కనపడుతూ ఉంది కదా. మరి ఆయన యొక్క వేణుగానమేనా ఇలా ఉన్నది అంటే అసలు ఆయన చెడ్డవాడండి. గోదాదేవి కృష్ణుణ్ణి ఉపాలంబన చేస్తోంది. ఉపాలంబనం అంటే దోషారోపణ చేయడం, తప్పు పట్టడం, నిందించటం. కృష్ణుడు యొక్క మంత్రం చాలా జాగ్రత్తమ్మా, అది ఎంత చెడ్డదంటే మరియు చెడ్డది ఈ గోపాలు మంత్రశక్తి. ఈ కృష్ణుడి యొక్క మంత్రం ఉందే ఇది చాలా చెడ్డది. ఎందుకు అంటే మనసు మధించు బీజమై మనల చొచ్చి. ఆ బీజాక్షరం ఏదైతే ఉందో మంత్రానికి సంబంధించిన బీజాక్షరం అదొక విత్తనంలాగా మనలో ప్రవేశించి మన మనస్సునంతా మథనం చేస్తుంది. అలా చేసి కోరచూపులను కోటి మన్మధులను పుట్టించు చిరునవ్వు చిలకరించి. అయిన తర్వాత ఆ కృష్ణుడు అక్కడ నిలబడి తన మంత్రశక్తి బీజం ఏదైతే ఉందో బీజాక్షరం లోపల ప్రవేశించాక అలా కోరచూపులు చూస్తాట. బాగానే ఉంది, నా మంత్రం నీ లోపల ప్రవేశించింది కదా, నన్ను తలుచుకున్నావు కదా, నా బీజం క్లీం అనేటటువంటిది కృష్ణుడికి సంబంధించినటువంటి, అందులోనూ మదన గోపాలుడికి సంబంధించినటువంటి బీజం. ఆ బీజాన్ని తెలుసుకోగానే అయిపోయింది నీ పని, నీ సంగతి నేను చూస్తాను అని కోర చూపులు చూస్తాట. చూపించి ఆ చూపులో నుంచి కోటి మంది మన్మధులు ఉద్భవిస్తూ ఉంటారట. అలా లోపల వెళ్ళిన తర్వాత విరహమను వేడి పుట్టించి మరుగబెట్టు గుండెకుండను మనసను గుమ్మపాలు తోడుకొని చల్లచూపులను గూడుగట్టి గడ్డ పెరుగయి జన్మము కదలదింకా. ఈ లోపల చేరిన తర్వాత ఈ చూపులు ఏం చేస్తాయంటే విరహమను వేడి పుట్టించి మరుగబెట్టు గుండెకుండను మనసు అను గుమ్మపాలు. మన మనస్సు అనేటటువంటిది గుమ్మపాలు.
గుమ్మపాలు అంటే అప్పుడే ఆవు నుండి పితికి గోరువెచ్చగా ఉన్నటువంటి పాలను గుమ్మపాలు అంటారు. సాధారణంగా పల్లెల్లో దేశీయమైనటువంటి ఆవుల నుండి ఇలాంటి పాలు తీసినప్పుడు గోరువెచ్చగా ఉన్న పాలని పొయ్యి మీద పెట్టి వేడి చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా తాగుతారు. చాలా చక్కగా తాగడానికి అనువుగా ఉండేటటువంటి ఉష్ణోగ్రతలో ఉంటాయి. ఆ గుమ్మపాలను తీసుకొచ్చి గుండె అనే కుండలో పోసి విరహము అనేటటువంటి వేడితో దాన్ని బాగా ఆరకాగేటట్టుగా వెచ్చబెడతాడండి. మామూలువాడా కృష్ణుడంటే? ఆయన వంక చూడొద్దు, చెరువులకు చెప్తోంది. అస్సలు ఆయన వంక చూడకూడదు. చూశాడంటే అబ్బో చాలా చెడ్డవాడు. ఆయన మంత్రం అంతకంటే చెడ్డది, అస్సలు తలుచుకోకూడదు. ఆయన పేరెత్తితే చాలా అమ్మో చేయకూడని పనులు చాలా చేస్తాడు. ఎందుకంటే మనలో ప్రవేశిస్తాడు. మన మనస్సు అనేటటువంటి పాలని గుండె అనే కుండలో పెట్టి విరహం అనే వేడితో చక్కగా కాగేటు చేస్తాడు. చేసిన తర్వాత చల్ల చూపుల తోడు కొనగ చేసి చల్లని చూపులు చూస్తాడండి. దాంతో తోడుకుంటుంది. చల్ల అంటే మజ్జిగ అని అర్థం ఉంది, చల్ల అంటే చల్లని అని అర్థం ఉంది. ఆయన చల్లగా మన వంక చూస్తే మజ్జిగ పడ్డట్టయి, ఆ మజ్జిగతో తోడు పెట్టినట్టయి చక్కగా తోడుకుని గడ్డ పెరుగ ఈ జన్మంబు కదలది. ఇంకా ఈ జన్మ అసలు కదలనే కదలదు. ఎలా? గడ్డ పెరుగులాగా మారిపోతుంది. తోడు పెట్టకముందు పాలు ఒక పాత్రలో పట్టికెడితే తొణికిసలాడతాయండి. కానీ తోడు పెట్టి పెరుగుగా చేసిన తర్వాత కదలకుండా ఉంటుంది. అందులోనూ ఎంత బాగా కాచారంటే నీటి చుక్కంటూ లేకుండా ఆరకాగేటట్టుగా కాచాడండి. నెమ్మది సెగ మీద ఎక్కువసేపు కాచినట్టయితే నీళ్లు ఆవిరైపోయి పాలు కాటువాసన రాకుండా ఎర్రటి రంగు వచ్చేటట్టుగా చక్కగా కాగుతాయి. అట్లాంటి పాలల్లో తోడు పెడితే మనం కత్తితో కోస్తే తప్ప పెరుగు మనకి ముక్కలు కాదు. అంత గట్టిగా అయ్యేటటువంటి పెరుగై జన్మ చక్కగా కదలకుండా అవుతుంది. పోనీ అంతటితో ఊరుకుంటాడా అంటే ఎడదదాపము త్రిప్పు రేయు పవలు కవమై మీగడలు వెన్న కాగ సఖియ తనకు రుచియని వెన్నకై మనసు దూరి పడుట ఏటికో ఇంత తాపత్రయంబు. అక్కడికి ఊరుకోడు. మన మనస్సుల్లో చేరిపోయి కవ్వంగా మారి ఆ గుండెలని ఆ పెరుగుగా మారినటువంటిది ఉందే, గుండె కుండలో కాగిన పాలు తోడు పెడితే అయ్యిన పెరుగుందే, ఆ పెరుగుని లోపల కవ్వంలాగా చేరి మదనం చేస్తూ ఉంటాడు. దేనివల్ల? తాపం వల్ల. మొట్టమొదటిసారి ఆయన్ని చూసినప్పుడు అభిమానం లేక ప్రేమ కలిగింది. ఆ ప్రేమ కలిగిన తర్వాత మళ్ళీ కలవట్లేదే అని చెప్పి చూడాలన్న విరహం కలుగుతుంది. ఈ విరహంతో లోపలికి ప్రవేశించి కవ్వంలాగా మారి అలా చిలికి మీగడలన్నీ వెన్న అయ్యేట్టుగా చేస్తాడు. ఎందుకు చేస్తాడండి ఇవి? తనకు రుచి అని. వెన్న అంటే కృష్ణుడికి ఇష్టమండి. తనకి వెన్న కావాలి కదా అని చెప్పి ఇంత తాపత్రయపడుతున్నాడండి. కృష్ణుడికి తాపత్రయమా? ఎంత గొప్పగా లేనిపోయిన మాటలన్నీ మాట్లాడి కృష్ణుడి మీద నిందారోపణ చేస్తుందో చూడండి గోదాదేవి. కొన్ని సందర్భాల్లో ప్రేమ అధికమైనప్పుడు అవతల వారి పట్ల ప్రేమ అధికమై వారు తమని చూడట్లేదు అనే విరహం ఎక్కువైనప్పుడు ఇలాంటి లేనిపోని నిందారోపణలే జరుగుతూ ఉంటాయి. అలా నిందారోపణ చేస్తూ ఉంది. ఏమిటి నాకింత మనసులో, నా మనసు అనేటటువంటి పాలని గుండె అనే కుండలో పెట్టి విరహం అనేటటువంటి వేడితో కాగబెట్టి చల్లని చూపులతో తోడుబెట్టి మళ్ళీ లోపల తనే ప్రవేశించి కవ్వంతో మేగడలు వెన్నగా చేశాడు. ఎంత తనకి వెన్నంటే ఇష్టం కదా అని చెప్పి ఇట్లాంటి పనులు చేస్తాడా? ఎంతటి వాడండి. అందుకే ఏమని చెప్తున్నాను, పొరపాటున కూడా ఆయన గురించి ఒక్కసారి తలుచుకోకండి. పట్టుకున్నాడో మనం తలుచుకున్నామో మన్ని పట్టుకున్నాడో వదలడు. భగవంతుడు అంతే కదండి. మనం ఒక్కసారి పట్టుకుంటే చాలు, మన్ని వదిలిపెట్టకుండా ఆయన మన వెంట పడుతూనే ఉంటాడు. మన్ని తనే పట్టుకుని ముందుకు లాక్కెడుతూ ఉంటాడు. పోనీ ఇట్లాగని చెప్పి వెన్నయ్యేదాకా ఉంటాడా అని కాదు, ఏ స్థితిలోనైనా హరించు. ఆయనకేమీ అసలు అట్లానేం లేదమ్మా. అమ్మా చెల్లులారా వింటున్నారా? వెన్నదాకా ఆగేటటువంటి ఓపిక కూడా లేదు. ఎవరైనా గుమ్మపాలిస్తామంటే తీసుకుంటాడు, పెరుగంటే తీసుకుంటాడు, కాగిన పాలంటే తీసుకుంటాడు, వెన్నైనా తీసుకుంటాడు. ఏమిటో అట్లాంటి వాడి గురించి నేను తలుచుకుంటూ ఇలా ఉండిపోయాను. ఏం చేద్దాం, నా మనసు ఎప్పుడో సమర్పణ అయిపోయింది. ఇహ జీవితం ఎలా సాగుతుందో ఏమో అని చెలులతో తన మనసులో ఉన్నటువంటి విరహ వేదనని గోదాదేవి చెప్పుకుంటూ ఉన్నది 3వ నాటి
పాసురంలో వేణీబంధ సుగంధోరు గంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.